నిన్న మొన్నటి వరకు నీళ్ళ పంచాయతీ ఉండని ఈరోజు కర్ణాటకకి వెళ్ళి ముఖ్యమంత్రులు ఈరోజు డ్యామ్లు తెరవడం కావచ్చు. సో దీంతోటైనా సరే మనకి నీళ్ళ కష్టాలు దొరుకుతాయని చెప్పేసి అనుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆలోచించే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇలా టీఆర్ఎస్ నాయకులు రాజకీయాల కోసం ఏదో మాట్లాడతారు. వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వారు పెట్టిన సంతకాలు, ఆనాడు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా మనకు కొంత నష్టం చేసినాయి. రకరకాల నదుల నుంచి రావాల్సిన వాటా విషయంలో నష్టం చేసినాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాని సరిదిద్దే కార్యక్రమంలో ఉంది. ఇరు రాష్ట్రాలతో మంచి సంబంధాలు పెట్టుకుంటూ ఎక్కడ కూడా మనకు రావాల్సిన నీటి వాటా విషయంలో కాంప్రమైజ్ లేకుండా ముందుకు పోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. నీటికి తెలంగాణకు మహారాష్ట్ర నుంచి రావాల్సిన నీటిది కానీ, కర్ణాటక నుంచి పంచుకోవాల్సిన నీటి వాటా కానీ ఎక్కడ కూడా రాజీ ఉండదు. ఆ విషయంలో ఎవరికి కూడా అనుమానాలు అవసరం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి కర్ణాటక తాకట్టు పెడుతున్నారు అంటూ కూడా ప్రతిపక్షాలు లేఖ రాస్తారు. వీళ్ళు రకరకాలు మాట్లాడతారు. ఎక్కడ ఎందుకు తాకట్టు పెడతాము? వాటాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఓకే సార్. అండ్ ఇకపైన 2.5 సంవత్సరాలు ఏ విధంగా ఉండబోచ్చు సార్ కాంగ్రెస్ పార్టీ? ఇంతవరకు అభివృద్ధి సంక్షేమం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. ఆర్థిక నిర్బంధం ఉన్నాయి, ఇవ్వాల్సిన కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని ఇవ్వాల్సినటువంటి వాగ్దానాలు ఉన్నాయి, అవి కూడా పూరించుకొని ప్రజలతో శబాషి కొట్టించుకుంటాం. సర్ పైన చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టినాము. బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో చూసినప్పుడు కేవలం సర్ ప్రక్రియ వల్ల మమతా బెనర్జీ ఓడిపోయినాడు. సో ఒక లౌకికవాద ఓటును కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు రావాలి. ఓటు హక్కు అనేది చాలా బ్రహ్మాస్త్రం. ఈ ఓటు హక్కు కాలరాయకుండా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని జాగ్రత్త తీసుకుంది. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది.